హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు ఖమ్మం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇది మన జిల్లా యొక్క రైల్వే స్టేషను. సో జిల్లాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అంటే ఇదే ఖమ్మం రైల్వే స్టేషను. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనం వందే భారత్ రైలు అయితే ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. వందే భారత్ రైలు ఖమ్మం నుంచి వరంగల్ నెక్స్ట్ స్టాప్, తర్వాత సికింద్రాబాద్. సో ఈ వందే భారత్ రైలు సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. సో ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ చాలా తక్కువ సమయంలో మనని హైదరాబాద్ అయితే చేరుస్తుందని మనమైతే ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీతోటి నేను హైదరాబాద్ ట్రిప్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో రాబోయే వీడియోలు హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్లు అయితే ఉంటాయి. సో మా మిస్సెస్, మా పాప, నేనైతే ముగ్గురం కలిసి ఈరోజు ఉదయాన్నే బస్సు ఎక్కేసి మేము ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఖమ్మం రైల్వే స్టేషన్ రాగానే ఒక గూడ్స్ రైలు అయితే వెళ్తుంది. సో చాలా రోజుల తర్వాత మేమైతే ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఖమ్మం రైల్వే స్టేషన్లో ఏ విధంగా ఉందన్నది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చూసే వాళ్ళంతా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం నేను మా పాపనైతే తీసుకొని ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చాను. సో ఈ వీడియోలలో మా పాప ఫస్ట్ టైం అయితే కనిపిస్తుంది. సో మా పాప కోసం ఒకసారి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఉదయం 10 గంటలకైతే మన వందే భారత్ రైలు విజయవాడ అయితే క్రాస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మన స్టేషన్ నుంచి అయితే వెళ్ళబోతుంది. సో రాబోతుంది మన వందే భారత్ రైలు. ప్లాట్ఫారం 2కి అయితే వచ్చేసింది. ఇదే మన వందే భారత్ రైలు. ఈరోజు మనం ఎక్కబోయే ఈ వందే భారత్ రైలు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎలా జర్నీ అన్నది మనం ట్రైన్లో గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ ట్రైన్ అయితే మేమైతే ఎక్కబోతున్నాము. ఈ వందే భారత్ రైలు స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను, మా ఫ్యామిలీ అయితే ఫస్ట్ టైం అయితే ఈ వందే భారత్ రైలు అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఈ వందే భారత్ రైల్లో చూడండి సీట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి. ఈ నార్మల్ సీట్స్. సో ఇవి వచ్చేసి మాకైతే 9, 10, 20 రూపీస్ అట్లా పడింది ట్యాక్సెస్తో కలిపి. సో మామూలుగా స్టేడియం కోచెస్ అయితే 1600 రూపీస్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇది వచ్చేసి పేటిఎంలో అయితే బుక్ చేశాను, పేటిఎం ఐఆర్సిటీసీలో. సో చాలా వరకు అయితే మాకు ఒక ఏసీ బస్సులో లేదంటే నాకు ఏసీ ఫ్లైట్లో కూర్చున్నట్టు అనిపించింది ఫస్ట్ అయితే. మేము ఫ్లైట్లో జర్నీ చేస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే అనిపించింది ఫస్ట్ అయితే నాకు. సో తర్వాత మా మిస్సెస్ అనేది ఇది ఏసీ బస్సు లాగా ఉన్నది, కొంతవరకు మా ఫ్లైట్ లాగా ఉన్నదని కూడా మా మిస్సెస్ అయితే అంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఫ్లైట్ జర్నీ అయితే చాలాసార్లు చేశాను. సో అవన్నీ మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి, చూసేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఇంకా దగ్గరలో అయితే రాలేదు. సో ప్రజెంట్ వచ్చేసి మనం వరంగల్ స్టేషన్కి రాస్తే ఈ కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే స్టాప్ అయితే లేదులే, కానీ స్లోగా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇగో ఇది వచ్చేసి స్టేడియం కోచ్. ఇవి 360 డిగ్రీ తిరిగే చైర్స్ అండి. ఇవి ఎటంటే అటు తిప్పుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. 120 km/h స్పీడ్ తోటి అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ఈ ట్రైను. సో ఇవి నార్మల్ కోచెస్, ఇందాలు చూపించినవి స్టేడియం కోచెస్. ఇవి నార్మల్గా మనం కూర్చొని పడుకొని కూడా వెళ్ళచ్చు. స్టేడియం కోచెస్ కూడా చాలా వరకు అయితే మనం ఫ్లెక్సిబుల్గా చేసుకొని పడుకోవచ్చు, 360 డిగ్రీస్ తిరగచ్చు. మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో, అంటే మనం స్టార్టింగ్ ప్లాట్ఫారం ఎంట్రీలో దగ్గరలో అయితే ఉన్నాము. ఈరోజు మన ఈ ట్రైన్ జర్నీ ఏ విధంగా అనిపించింది అన్నది మీరు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయితే దిగాము. ఈ రైల్వే స్టేషన్లో అయితే రద్దీగా అయితే ఉంది. వందే భారత్ దిగిన వాళ్ళు, ఎక్కే వాళ్ళు ఫుల్గా అయితే ఉన్నారు. సో ఫుల్ ప్యాకప్గా అయితే రైల్వే స్టేషన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లాట్ఫారంలో అయితే మస్తు అంటే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాను. ఈ బయటకు వచ్చినాక కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్, ఆటోలు అవన్నీ ఫుల్ ట్రాఫిక్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే ఫుల్ ట్రాఫిక్ ఏరియా. మన వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.